జానకి, వాట్ ఈస్ దిస్? నా పుట్టింటి కారుకండి. ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువం వరకు వీస్తున్న గాలిది. ఆహా, నా జన్మ సార్థకమైందండి. ఏం పిల్లలండి, ఒక్కొక్కరు ఒక్కో వజ్రం. మనం కన్నా ఒక వెధవని. ఏం చేశారండి? జాతర, వేడుకలు, వినోదాలు. నా పుట్టిల్లు నాకు జ్ఞాపకం వచ్చి ఇవన్నీ వదిలి నేను ఎలా ఉండగలుగుతున్నానా అని ఏడుపొచ్చింది. అందుకే ఇవన్నీ తీసుకొచ్చేశారు. ఇవన్నీ తీసుకెళ్లి విసిరి వీధిలో పారాయి. విసిరి వీధిలో పారాయాల్సింది నేను తెచ్చిన వీటిని కాదండి, మీలో ఉన్న అహంకారాన్ని. జానకి, నేను విసిరేయమన్నది ఆ చేతిలో ఉన్న దరిద్రాన్ని. ఈ దరిద్రంలోనే పుట్టాను నేను. నన్ను విసిరి పారేస్తారా? జానకి, వై డోంట్ యు అండర్స్టాండ్? నువ్వు మన శత్రువులతో కలిసి. శత్రువులు వాళ్ళు కాదండి, వీడు. కన్ను కడుపు రగులుతోంది. రాహుల్, ఎక్కడికి వెళ్తున్నావు? ఇంకెక్కడికి వెళ్తాడు? స్నేహితులతో కలిసి తాగి తందనాలాడడానికి, ఆడపిల్లల్ని ఏడిపించడానికి. జానకి, మరేమిటండి, ఇంత మంచివాడు లేనేలేడని చెప్పుకుని మురిసిపోయేవాడు ఎవరైనా ఒక్కరున్నారేమో చూపించండి. రే, ఈ బంద, స్టైలు, షోకులు, రౌడీతలు ఇవేవి శాశ్వతం కాదురా. 3 రోజులు శాశ్వతంగా నిలిచిపోయి దేన్నైనా సరే వెతుక్కోరా. ఏదో ఒక మంచి పని చేసి, ఆహా నా కొడుకు ఇంత మంచివాడా అని సంతోషంతో కన్నీరు కార్చి చనిపోయే అదృష్టాన్ని నాకు కలిగించరా. ఇక మీదటైనా ఆ దేవుడు వీడికి మంచి బుద్ధినివ్వాలి. ఈ బంద, స్టైలు, షోకులు, రౌడీతలు ఇవేవి శాశ్వతం కాదురా. 3 రోజులు శాశ్వతంగా నిలిచిపోయి దేన్నైనా సరే వెతుక్కోరా. ఏదో ఒక మంచి పని చేసి, ఆహా నా కొడుకు ఇంత మంచివాడా అని సంతోషంతో కన్నీరు కార్చి చనిపోయే అదృష్టాన్ని నాకు కలిగించరా. You love her? Yes. తను నీకు దక్కదు. ఎందుకని? తనంతే నీకు దక్కదు. What do you mean? I'm sorry. Just I was watching. No, sorry. I'm just listening to the beat. ఓకే ఏదో ఒకటి. తన్ని చూసి నువ్వు ఫ్లాట్ అయ్యావంటే మర్చిపో. తను నీకు దక్కదు. అది రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ. అయినా ట్రై చేస్తాను. తను మా హాస్టల్ అమ్మాయే, నా రూమ్మేట్ కూడా. రూమ్ నెంబర్ 15, పేరు చిత్ర, మంచి డాన్సర్ కూడా. ఓకే బాయ్. చిత్ర, వెళ్దాం పద. వార్డెన్ వెయిట్ చేస్తుంటుంది. ఎవరే అతను? ఇక్కడికి ఎందుకు వచ్చాడు? చక్కెరుంటే చీమలు వస్తాయి, గర్ల్స్ ఉంటే బాయ్స్ వస్తారు. వీళ్ళకి వేరే పనేం లేదా? ఆడపిల్లల్ని ఒంటరిగా ఉండనివ్వరే ఈ మగాళ్ళు. ఉండనిస్తే ప్రపంచ సృష్టి ఆగిపోతుంది. అందుకే అంటుకొనే ఉంటారు. ఏంటి అలాగే నుంచున్నాడు? వెళ్ళిపోడా ఇతను? లవ్ అంటే ఇంతేనే, ఫెవికాల్ లాగా అంటుకుంటే వదలదు. అవునవును, లవ్ అంటే అంతే. ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో ఏమీ తోచదు. పాపం పిచ్చోడైపోయినట్టున్నాడు. Oh my God, he's really mad, yeah. Got you. Hey, ఏమైందిరా? Hey, Rahul, stop it. What happened, Ra? గాలి ఎందుకు వీస్తుందో, మేఘం ఎందుకు కదులుతుందో, వర్షం ఎందుకు కురుస్తుందో, మెరుపు ఎందుకు మెరుస్తుందో, హృదయం ఎందుకు స్పందిస్తుందో, పువ్వెందుకు పూస్తుందన్నది నాకు తెలిసేది కాదు. కానీ ఈ రోజే తెలిసింది. That's all because of scientific reason, Ra. No,
బికాస్ ఆఫ్ లవ్. లవ్వా? అరే ఓ మోంటియా, ప్యార్ ఇష్క్ మొహబ్బత్ అంటూ ఎవరినో తగులుకొని నువ్వు బుక్ అయిపోయినట్టున్నావు. లాక్ అయ్యావంటే లైఫ్ మజానే నువ్వు కోల్పోతావు. తండపియు గోలీ మారు. ఇకపై ఇలాంటి కోలువన్నీ నీకు. తన కళ్ళల్లోని వాడి, తన బాడీలోని వేడి నాకు. అదంతా హాట్గా ఉంటుందా? అయితే దాన్ని తీసుకొచ్చి ఎంజాయ్ చేద్దాం. తనొక ఫ్లవర్, వెరీ సాఫ్ట్ ఫ్లవర్. ముట్టుకుంటే ముడుచుకుంటుంది. డోంట్ ఎవర్, నెవర్ టచ్ హర్. వెరీ టచింగ్, అవునా బావా? టచ్ వుడ్, సచ్ బాత్ బతావ్. ఐ మీన్ లవ్. గివ్ మీ సమ్ టిప్స్ యార్. టేక్ యార్, 100 రూపీస్ చాలా. సారీ మామ, ఈ లవ్వు గివ్వు మాకు తెలియవు. పిల్లలు ఎవరైనా గాని ఎలా ఉన్నా గాని మాకు కావాల్సిందల్లా బాడీ స్మెల్ మాత్రమే. ఎవరినైనా సీనియర్స్ అడుగుదామా? ఎవరైనా ఫాలో అవుదామా? ఏదైనా బుక్ చదువుదామా? ఏదో ఒకటి, ఏదైనా పర్లేదు. ఆ వచ్చేదేదో ఇక్కడి నుంచి రావాలి. దిల్సే. ఏ ఈ బాడీ నుంచి రాకూడదా? దాన్ని చూసి చూసి బోర్ కొట్టింది నాకు. ఇప్పుడు కావాల్సింది తన మనసు మాత్రమే. అమ్మా, నేను ఒక అమ్మాయిని చూశాను. ఐ డోంట్ నో వై ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ హర్. నేను తన్ని మర్చిపోలేకపోతున్నాను. తను నాకు కావాలి, తన్ని కలుసుకోవాలి, తనతో మాట్లాడాలి, ఇంకా ఏవేవో. ఐ గోట్ సో మెనీ ఫీలింగ్స్. చెప్పలేకపోతున్నాను. ఎలాగో ఏం చేయాలో కూడా నాకు తెలియడం లేదు. ఐ డోంట్ నో వై ఐ ఫీల్ లైక్ క్రైయింగ్. మామ్, కెన్ యూ హెల్ప్ మీ ప్లీజ్? నా బిడ్డలో మార్పు వచ్చింది. మారిపోయాడు. నా బిడ్డ నాకు దక్కాడు.